ఏదైనా వెంచర్ లో ఇల్లులు వచ్చాయనంటే ఖచ్చితంగా ఆ వెంచర్ లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ కి ఫుల్ డిమాండ్. అలాంటి ఒక మంచి వెంచర్ ని మీకు ఈ రోజు చూపించబోతున్నాను. అయితే మీరు ఆలోచించవచ్చు ఇల్లులు వచ్చేసాయి అని అంటే రేట్ చాలా హెవీగా ఉంటుంది, హైలో ఉంటది అని. కానీ ఇందులో అలాంటిది ఏమీ లేదు. నేను ప్రైస్ చెప్తే మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అండ్ అబౌవ్ దట్ ఈ రోడ్ వచ్చేసరికి ప్రపోజ్డ్ 100 feet రోడ్. మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్ట్ చేసే బెంగళూరు హైవేని ఇటు ముంబై హైవేని కనెక్ట్ చేసే క్రూషల్ రోడ్. ఈ 100 feet రోడ్ ఫేసింగ్ ఈ యొక్క లేఅవుట్ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ యొక్క లేఅవుట్ పేరు వచ్చేసరికి బృందావన్ టౌన్షిప్. చూడండి అన్ని ఇల్లులు ఉన్నాయి. ఈ ఇల్లులన్నీ ఈ యొక్క లేఅవుట్ లోనే ఉన్నాయి. ఇలాంటి మంచి లేఅవుట్ లో ఈ రోజు మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా 1-2 years లోనే డబుల్ ది ప్రైస్ చూడొచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని వెంచర్ లోపలికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఈ బృందావన్ టౌన్షిప్ ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు టిఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ విశేషాలు వివరాలు అన్ని నా మాటల్లో కాకుండా ఈ యొక్క కంపెనీ కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన విఎస్ కుమార్ గారిని కలిసి మరింత తెలుసుకుందాం. కుమార్ గారు నమస్తే అండి. సార్ వెల్కమ్ టు జయా టీవీ. సార్ ఫస్ట్లీ బృందావన్ టౌన్షిప్ ఎగ్జాక్ట్ లొకేషన్ మీ మాటల్లో మా వ్యూవర్స్ కి. బృందావన్ టౌన్షిప్ వచ్చేసి కొందుర్గ్ మండలంలో ఉందండి. కొందుర్గ్ మండలం అనేది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ లార్జెస్ట్ మండలం అన్నమాట. ఇది ఓల్డ్ నేషనల్ హైవే ఫేసింగ్ లో ఉన్నాం మనం. ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి బెంగళూరు టు ముంబై హైవే ఈ రెండాటికి కూడా కనెక్టింగ్ రోడ్. ఎన్ని ఫీట్స్ రోడ్ సార్ అది? ఇది 100 feet రోడ్ మేడం. ప్రెసెంట్ వెరీ సూన్ 4 lane ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. అయితే మనం 100 feet లోపలికి వచ్చాం కదా. ఈ ఏదైతే ఉన్నామో మనం ఈ రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్ మేడం? ఈ రోడ్ వచ్చేసి మనకి 80 feet రోడ్. ఇది కంప్లీట్ సిసి రోడ్. ఇది డెవలప్ చేసాం. అలానే డివైడర్ కూడా ఉంటుంది దీనిలో. ఈ 80 feet రోడ్ ఉండడానికి ఏంటంటే ఇది కొందుర్గ్ మాస్టర్ ప్లాన్ లోనే 80 feet రోడ్ దీనికి. సో మాస్టర్ ప్లాన్ ప్రకారం మనం 80 feet రోడ్ ఇచ్చాం. సార్ అయితే స్పెషల్ గా అబ్జర్వ్ చేసింది, నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటనంటే ఈ లేఅవుట్ లో ఆల్రెడీ ఇల్లు వచ్చేసాయి అండ్ దట్ చాలా మంచి మంచి ఇల్లు లగ్జరీ హౌసెస్ వచ్చాయి. దీని గురించి కొంచెం వివరించాలి సార్. మేడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఫస్టే చెప్పుకున్నాం పెద్ద మండలం అని. ఈ మండలం ఎక్స్పాన్షన్ లో భాగంగా కొందుర్గ్ హౌసెస్ ఆల్రెడీ హౌసెస్ కానుకొని వేసిన వెంచర్. ఇది ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మనం అన్ని కూడా కంప్లీట్ గా డెవలప్మెంట్ ఇచ్చాం. సో ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు ఎవరైతే కొద్దిగా లావిష్ గా బిల్డింగ్స్ కావాలనుకుంటారో ఇలా అన్ని ఫెసిలిటీస్ తో ఉన్న వెంచర్ ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో అట్లనే మన వెంచర్ కూడా చూస్ చేసుకుని దీనిలో బిల్డింగ్స్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే, చాలా హౌసెస్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఈ మన లేఅవుట్ లోనే కదా ఈ హౌసెస్ అన్ని కూడా? యా మేడం, మన లేఅవుట్ లోనే ఉన్నాయి. దట్టు ఇంకోటి ఏంటంటే హైవే ఫేసింగ్ లో మీరు చూడొచ్చు 5-star బిల్డింగ్ కూడా ఉంటుంది. కమర్షియల్ బిల్డింగ్ అది. ఆల్రెడీ ఇల్లు వచ్చేసాయి అని అంటే మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది అని అర్థం. ఏ మేడం, మార్టిగేజ్ రిలీజ్ కాకుండా ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కి మనకు పర్మిషన్ ఉండదు మేడం. ఓకే, సో మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ లేఅవుట్ సార్? ఇది డిటిసిపి మేడం. డిటిసి. సో దీని గురించి యాక్చువల్ గా ఇది టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఈ బృందావన్ టౌన్షిప్? ఇందులో ఏ సైజ్ నుంచి ప్లాట్ స్టార్టింగ్ లో ఉన్నాయి, ఇతరత్ర వివరాలు వెంచర్ కి సంబంధించింది ఒకసారి. 18 acres డిటిసిపి లేఅవుట్ ఇది. దీనిలో మనకి 193 plots ఉన్నాయి. 180 square yards నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే కమింగ్ టు వెంచర్ లో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారు కస్టమర్స్ కి అన్నది ఒకసారి చెప్తారు. ఇక మన వెంచర్ విషయానికి వచ్చేసరికి మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తో స్టార్ట్ అవుతుంది. 80 feet సిసి రోడ్ మేడం. ఇది 80 feet సిసి రోడ్ అనేది కూడా మనకి మాస్టర్ ప్లాన్ లో ఉందన్నమాట. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి ఆల్ సిసి రోడ్స్ 33 feet సిసి రోడ్స్. ఇవి అవెన్యూ ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీనిలో వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాటర్ లైన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అలానే 2 places లో మనం పార్కింగ్ డెవలప్ చేసాం. 2 acres ఉంటుంది అనమాట టోటల్ గా. కుమార్ సార్, మీ ఈ యొక్క లేఅవుట్ వచ్చేసరికి 100 feet రోడ్ ఫేసింగ్ ఉంది. కొందరికి ఆనుకొని ఉంది. ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయి. మరి అసలు ప్లాట్స్ అనేవి ఎంత వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో? దీనిలో మార్టిగేజ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మేడం. వాటితో పాటు అక్కడక్కడ కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా అయితే కనుక 40 to 50 plots. సో అంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఇలాంటి ప్రీమియం లేఅవుట్స్ లో ఆల్రెడీ ఇల్లు వచ్చేసిన లేఅవుట్ లో ఎవరైతే గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు గ్రాప్ చేసుకోవాలి. 100% మేడం. ఇదైతే గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇన్ని డెవలప్మెంట్స్ లో ఒక వెంచర్ లో ఎంత సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో మండలంలో ఉంది. ఇవన్నిటిని మనం కన్సిడర్ చేస్తే మాత్రం ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే కుమార్ సార్, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ అని మీరు నేను అన్నప్పటికీ కస్టమర్ కి కావాల్సింది ప్రైజే. ఆల్రెడీ ఇల్లు వచ్చేసాయి అని అంటే ఖచ్చితంగా ధర కొంచెం పెరిగే ఉంటది. మీరు ఏ ప్రైస్ కి అమ్ముతున్నారు, మేము అఫోర్డ్ చేయగలుగుతామా లేదా? యాక్చువల్లీ మేడం, ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట. సరౌండింగ్ మీరు ఒక 10 kilometers ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా మేము ఇచ్చే ప్రైస్ ఎవరు అనమాట. దీనిలో మనం చేసేది 13,999 అంటే 14,000 per square yard
ప్రెసెంట్ రిలీజ్ అయిన మార్టిగేజ్ ప్లాట్స్ మీరు సేల్ చేస్తారు. దట్ టు వెల్ డెవలప్డ్ అండ్ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్న లేఅవుట్ లో. బట్ ప్రైస్ ఇస్ రియల్లీ సాటిస్ఫాక్టరీ అండి. మరి ఏమైనా సరే బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ లాంటివి ఏమైనా ఉన్నాయి? మేడం బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీ ఉందన్నమాట. డిపెండ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది. అది 80% బ్యాంక్ లోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు జనరల్ గా అయితే ఎలాంటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ తో సంబంధం లేకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా మీరు చెప్పిన ప్రైస్ చాలా చాలా ఫ్యాన్సీ ప్రైస్. బట్ ఎవరైతే ఈ యొక్క లొకేషన్ గురించి తెలియదో లేదా చూడలేదో వాళ్ళకి ఇక్కడ పెట్టిన అప్రిషియేట్ అవుతుంది అనడానికి ఏంటి ఆస్పెక్ట్స్? యాక్చువల్లీ మేడం వీడియో చూసే అందరికీ తెలియదు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తే ఇంకా సరౌండింగ్ డెవలప్మెంట్ గురించి ఎవ్వరు మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే అంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఆక్యుపెన్సీ అయిపోయింది. సో మండలానికి పక్కనే ఉంది. కస్టమర్ గానీ ఫిజికల్ గా ఇక్కడికి వస్తే కొంతమంది వీడియో చూసే వాళ్ళకి తెలియదు ఏముంటది అనేది. సో వాళ్ళ కోసం ఏంటంటే సరౌండింగ్ వచ్చేసి మనకి అదాని డేటా సెంటర్ మనకి ఇక్కడ నుంచి 10 minutes డ్రైవ్ లో ఉన్నాం. అలానే షాద్ నగర్ వచ్చేసి 15 minutes డ్రైవ్ లో ఉన్నాం. సో ఇక్కడ షాద్ నగర్ రైల్వే స్టేషన్ మనకి చాలా నియర్ బై ఉంది. సరౌండింగ్ మనకి చాలా సెజ్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సెజెస్ ఉన్నాయి మన సరౌండింగ్ లో. సో అవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవడానికి, డెవలప్ అవడానికి కూడా చాలా యూస్ఫుల్ థింగ్స్ అనమాట. సో ఎన్నటి మధ్యలో ఉన్నాం కాబట్టి ఇటు వెంచర్ నుంచి ఇట్లా ఈ డెవలప్మెంట్స్ బాగున్నాయి, అలానే సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయి. అయితే ఈ రోజు నేను ఇక్కడ 14,000 పెట్టి గజం తీసుకున్నాను అనుకోండి, మీ ఎక్స్పీరియన్స్ తో లేదా మీ అనాలిసిస్ తో ఇక్కడ ఎంత టైంలో అది 2 times 3 times అవ్వచ్చు? మేడం ఎక్కడైనా ఒక 5 years అనేది ఒక హెల్దీ టైం అనమాట ఎక్కడైనా. సో కస్టమర్ దాన్ని పెద్దగా బడన్ అనుకోడు. బట్ ఇక్కడైతే నేను అనుకోవడం నా అనాలిసిస్ ప్రకారం అయితే ఒక 3 years అయితే మోర్ దెన్ ఎనఫ్ మేడం. మనం పెట్టిన దానికి డబుల్ అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది. మేడం ఇంకొక మేజర్ థింగ్ చెప్తాను మీకు. మన వెంచర్ లో హైవే ఫేసింగ్ లో ఒక కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ మీరు చూడొచ్చు. 5 story బిల్డింగ్ అది. సో అది కమర్షియల్ బిల్డింగ్ పక్క నుంచి దగ్గర నుంచి మీరు చూసుకుంటే కనుక 300 meters లోనే మీకు పోలీస్ స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, అలాగే రెవెన్యూ ఆఫీస్. సో ఇంత నియర్ బై ఉన్నాయి అనమాట గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా మనకి. నేను ఇంకో మాట చెప్తాను సార్, అసలు నడుచుకుంటూ వెళ్ళి పాలు నీళ్లు ఒక్క మనిషి ఇక్కడ వచ్చి ఉంటే వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలన్నీ నడుచుకుంటూ వెళ్ళి తీసుకురావచ్చు. అంత దగ్గరగా ఉంది మీ బృందావన్ టౌన్షిప్. నేను ఇంకోటి చెప్తాను మేడం, యాక్చువల్లీ మనం నడుచుకుంటే వెళ్ళక్కర్లేదు, అవే నడుచుకుంటూ వచ్చే అంత దగ్గరలో ఉన్నాం మనం. ఫెంటాస్టిక్. అయితే కుమార్ గారు చాలా చాలా మంచి లేఅవుట్ కి తీసుకొచ్చారు. ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ. మా వ్యూవర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఫర్దర్ వీడియో చేసిన తర్వాత చూద్దాము. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జయా టీవీ. థ్యాంక్ యూ. వెల్ వ్యూవర్స్, ఇదండి కుందుక్ లొకేషన్ లో ఉన్న బృందావన్ టౌన్షిప్. దీన్ని ప్రజెంట్ చేసిన వారు టీఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు. చాలా ప్రీమియం లొకేషన్ లో ఉంది. 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉంది. ఇది 2 highways ని కనెక్ట్ చేసే ఓల్డ్ నేషనల్ హైవే. ఇందులో ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. కుందూర్కి ఆనుకొని ఉంది. ఇప్పటికిప్పుడు వచ్చి మీరు ఉండాలనుకున్న చాలా అనువైన లొకేషన్. ఇన్ ద సేమ్ వే మీరు ఈ రోజు పెట్టే రూపాయి ఖచ్చితంగా తక్కువ టైంలోనే 2 times 3 times అయ్యే స్కోప్ ఉన్న ఈ యొక్క లేఅవుట్ సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకున్నా లేదా ఇక్కడ మీరు పర్సనల్ గా వచ్చి చూడాలనుకున్నా స్క్రీన్ పైన స్ట్రైట్ అవే కుమార్ గారి నంబర్ ని డిస్ప్లే చేస్తున్నాము. వారికి కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ జయా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.